మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొర్రెములలోని ఏకశిలానగర్లో జరిగిన దాడిపై శ్రీహర్ష కన్స్ట్రక్షన్ ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన లోపంతోనే ఏకశిలానగర్ ఘటన జరిగిందని శ్రీహర్ష కన్స్ట్రక్షన్ ప్రతినిధులు ఆలూరు వెంకటేష్, విజయ్ భాస్కర్ తెలిపారు. సర్వే నెంబర్ 739 నుండి 742 వరకు 47 గుంటల భూమికి 2007లోనే ఎంఆర్ఓ నుంచి మిటేషన్ పొందామని వారు చెప్పారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ తప్పుదో పట్టించారని వారు ఆరోపించారు. ఎంపీ ఈటెల అవకాశం ఇస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అలాగే తమ భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆలూరు వెంకటేష్, విజయ్ భాస్కర్ కోరారు. ఇచ్చే సందర్భం ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మా టైటిల్ ని మేము చెప్పడానికి సార్ గారి ఆ స్టేట్మెంట్ విని మేము కంగు తిని మా ప్రాపర్టీని మేము మాది అని చెప్పి అదంతా పొరపాటు అని చెప్పి పొరపాటుగా విని ఏదో చేస్తున్నారు తెలియదు. యాక్చువల్ పిక్చర్ మేము చెప్పడానికి వచ్చాము. మేము చెప్పడం ఏంటంటే, ఈ ఏకశిలానగర్ లో 2000 ప్లాట్లు అనేది లేదు, అది అబద్ధం. మాది 47 ఎకరాల 25 గుంటలు మాత్రమే. దాంట్లో 2000 ప్లాట్లు అనేటివి ఇంపాసిబుల్. అది ఎక్కడన్నా ఎవరు ఊహించలేరు. 2000 ప్లాట్లు అనేది ఉండవు. 47 ఎకరాలలో 2000 ప్లాట్లు అనడం దాంట్లో ఆ 4 సర్వే నెంబర్లలో 58 ఎకరాలు అయితే 7 ఎకరాలు వాళ్ళు కాంపౌండ్ సీలింగ్ ల్యాండ్ నుంచి తీసుకున్న వాళ్ళు కబ్జాలో ఉన్నారు. దాంట్లో కూడా ప్లాట్లు ఉన్నాయంటారు వాళ్ళు. ప్లాట్లు తీసుకోండి మరి. దాంట్లో మరి 3 ఎకరాలలో తిరుమల నగర్ కాలనీ ఉంది. మరి దాంట్లో ప్లాట్లు ఉన్నాయంటారు వాళ్ళు. ప్లాట్లు మరి కాలనీ ఉంది కదా, అక్కడ ఎలక్టెడ్ కాలనీ ఉంది కదా. అలాగే నల్లమల్లారెడ్డి గారు కూడా ముటేషన్ చేసుకుని ఆన్లైన్ లో కొడితే ఆయన పేరే ఉంటుంది 1/2 ఎకరాలు. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే, అవన్నీ సార్ 739 నుంచి 749 లో 2000 ప్లాట్లు ఇవంతా కూడా బోగస్. ఆయన ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన లాయర్ జుబేర్ గారు చెప్పే మాటలు ఇవి. ఆయన పరిభాషలో ఆయన చెప్తున్నాడు. ఆయనకు ఆ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మీరు నమ్మేశారు. అది కాదు సార్, క్లియర్గా ఉండండి. ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మాది కాదని మీరు చెప్పండి, మేము వింటాము.